అనకాపల్లిలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారిని శేషకుమారి మీడియాతో మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జీవో నంబర్ 41తో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ను నిర్వీర్యం చేసి సెబ్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కారణంతో ఎక్సైజ్ శాఖ అధికారులు ఉద్యోగులు అన్ని రకాలుగా నష్టపోవడంతో పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చిందని, దీనిపై గత ప్రభుత్వానికి అనేక మార్లు అర్జీలు ఇవ్వడం జరిగిందని, ప్రభుత్వం స్పందించకపోవడంతో 2023లో సుమారు 900 మంది ఉద్యోగులు కోర్టుకు కూడా వెళ్లడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన పరిణామాలపై ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి రవీంద్ర గారికి అధికారులు ఇచ్చిన అర్జీలపై స్పందించిన ప్రభుత్వం నిన్న 188 జీవో ద్వారా 2020 సంవత్సరం కన్నా ముందు ఎక్సైజ్ శాఖ ఏ విధంగా ఉండేదో మరలా అలాగే పునర్వ్యవస్థీకరించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ పాలాభిషేకం చేశామన్నారు. ఈరోజు మా డిపార్ట్మెంట్ వాళ్ళందరం, ఈరోజు మా స్టాఫ్, మా ఎస్ఐలు, మేమందరం ఈరోజు సమావేశం అవ్వడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇందులో ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ 2020 మే 9వ తేదీ 41 జీవోతో సెబ్, ఎక్సైజ్ అని 2 విభాగాలుగా విభజించారు. గత గవర్నమెంట్ అంటే వైసీపీ గవర్నమెంట్లో విడదీయడం జరిగింది. మేము మా డిపార్ట్మెంట్లోనే ఉంటాము అని చెప్పి ఎక్సైజ్ ఎవరైతే ఉన్నారో ఒక 900 పై చిలుకు ఉద్యోగులు, ఎంప్లాయీస్ అందరూ కూడా కోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. మా తాలూకు ఇష్టం లేకుండా మా డిపార్ట్మెంట్ నుంచి ఎందులోకి మమ్మల్ని పంపడానికి వీల్లేదు అని చెప్పేసి కోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. ఆ సమయంలో కోర్టును ఆశ్రయించడం వల్ల ఆ ప్రాసెస్ అలా ఆగిపోయింది. తర్వాత అదృష్టవశాత్తు ఇంకొకటి ఏంటంటే, దీనికన్నా ముందు డిపార్ట్మెంట్ గురించి నేను ఒకటి చెప్తాను. ఏంటంటే, మాకు మొన్న ఆగస్ట్ 15కి అవార్డు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అవార్డు ఫంక్షన్లో గౌరవనీయులైన కమిషనర్ గారు అయినటువంటి శ్రీ నిశాంత్ కుమార్ గారు ఆయన ఒక మాట చెప్పారు. ఏంటంటే, ఇది 100th ఇయర్ మైల్ స్టోన్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది.